నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. విద్యార్థులకు గుడ్ న్యూస్. ఏపీలో ముందుగానే వేసవి సెలవులు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతూనే ఉంది. ఇంటి నుంచి జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఇక చిన్న పిల్లలు కూడా ఎండల్లో స్కూల్ కు వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. దీంతో త్వరలోనే ఈసారి వేసవి సెలవులు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు పెరుగుతున్నాయి. జనం ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. మరి చిన్న పిల్లలు అయితే ఎండ తీవ్రతకు చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలే ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉండడం, ఉక్కపోతగా ఉండడంతో సెలవులు త్వరగా ఇచ్చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల వేలు కావడంతో ఉపాధ్యాయులకు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు వంటి ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ కారణాలతో విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 23 నుంచి విద్యార్థులకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మార్చి 18, 19, 20, 22, 23, 26, 27, 28, 30 తేదీల్లో 10వ తరగతి పరీక్షలు ఉదయం జరగనుండగా మిగతా తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం నుంచి ఒంటి పూట బడులు నిర్వహిస్తామన్నారు. 10వ తరగతి పరీక్షలు పూర్తి అయిన తరువాత నుంచి ఉదయం ఒంటి పూట బడులు నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 10వ తరగతి పరీక్షలు పూర్తయిన వెంటనే మూల్యాంకనం కూడా ప్రారంభించి 10వ తరగతి పరీక్ష ఫలితాలను కూడా ఏప్రిల్ 2వ వారానికి ప్రకటించేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. తర్వాత ఉపాధ్యాయులకు ఎన్నిక విధులు ఉండడంతో అధికారులు 10వ తరగతి ఎన్నికలు ముందుగానే ఫలితాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి ఏప్రిల్ 23 నుంచి జూన్ 13 వరకు ఈ సెలవులు కొనసాగనున్నాయి. గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది వేసవి సెలవులు ఎక్కువగా రానున్నాయి. అధికారికంగా వీటిపై ఎలాంటి ప్రకటన రాలేదు. ఈసారి దాదాపు 50 రోజుల పాటు వేసవి సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. కాగా వేసవి సెలవులపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. వేసవి సెలవులు భారీగా రానుండడంతో విద్యార్థుల్లో ఆనందం నెలకొంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.